కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ఇప్పటి వరకు 10 గ్యాస్ సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన మంటలు, పొగలకు స్థానికులు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు, అలాగే దట్టమైన పొగ కూడా ఎగిసిపడుతుంది. ఆ బిల్డింగ్ లో నుంచి దాదాపు 10 సిలిండర్లు ఇప్పటి వరకు పేలినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి గుడిసెల్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ఇప్పటి వరకు 10 గ్యాస్ సిలిండర్లు పేలినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే అగ్ని ప్రమాదంలో 15 గుడిసెలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో దట్టమైన మంటలు, పొగకు స్థానికులు అక్కడి నుంచి భయాందోళనతో పరుగులు తీసిన పరిస్థితి. వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ గ్యాస్ సిలిండర్లు పేలటంతో జనమంతా కూడా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలు ఆర్పేందుకైతే శ్రమిస్తున్నారు. అయితే ఏ విధంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది, అసలు సిలిండర్లు పేలటానికి కారణం ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆ విషయం పైన ఒక క్లారిటీ రానుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అసలు ఇంతకీ ఏం జరిగింది, అంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు చెప్తున్నది ఏంటి? కరీంనగర్ ఆదర్శ్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్లో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలన్నీ కూడా క్రమేపీ చుట్టుపక్కల ఉన్నటువంటి గుడిసెల్లోకి వ్యాపించడం, అవన్నీ కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తూ ఆ సిలిండర్లకు మంటలకు పేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కొంత భయాందోళనకరమైన పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది. ఫైర్ సిబ్బంది మాత్రం మంటలను అదుపు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. దాదాపు అరగంటకు పైగా ఇక్కడ మంటలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 10 సిలిండర్లకు పైగా ఇక్కడ పేలులు జరిగాయి. ఇంకా కూడా కొన్ని సిలిండర్లు మంటల్లోనే మండుతున్న పరిస్థితి. వాటిని కూడా పేలకుండా ఒక నిలువరించేటువంటి ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారంతా కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మంటలు ఏవైతే వ్యాపిస్తున్నాయో, ఈ మంటలు వ్యాపిస్తున్నటువంటి పక్కనే ఒక ప్రైవేటు హాస్పిటల్ కూడా ఉంది. అటువైపు మంటలు వ్యాపించకుండా ఇటు ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటలన్నీ కూడా కొంత అదుపులోకి వచ్చినప్పటికీ అటువైపు దట్టమైన పొగలు మాత్రం ఇటు పూర్తిగా అలుపుకున్నటువంటి పరిస్థితి. మంటలన్నీ కూడా ఇంకా కూడా కొంత అటువైపు మాత్రం మంటలకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. గ్యాస్తో పాటు ఇటు వాటర్ స్ప్రే కూడా చేస్తున్నారు. వాటిని అన్ని కూడా కంట్రోల్ చేయాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి. ఒకవైపు మంటలు చెలరేగుతున్నాయి, మరొక వైపు దట్టమైన పొగ అంతా కూడా ఇటు అలుముకున్న పరిస్థితి. స్థానికులంతా కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా ఈ మంటలను ఆర్పేటువంటి ఒక ప్రయత్నంలో వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఈ మంటలు ఎక్కువ వ్యాపిస్తే ఇంకా కూడా అగ్ని ప్రమాదం, మంటలు ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అంతా కూడా కొంత నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారంతా కూడా ఈ సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే క్రమంలో ఇంట్లో కొంత వాళ్ళంతా కూడా దేవుని పూజ చేశారు. ఆ దీపాలు ముట్టించి వెళ్ళినటువంటి క్రమంలో కొంత గ్యాస్ లీకేజీ ఉండడం కారణంగా ఆ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదానికి ఇంత కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మంటలు నార్పేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. ఒకసారి చూడవచ్చు, మంటలు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా వాటిని అంతా కూడా దట్టమైన పొగ మాత్రం అలుకుంటున్న పరిస్థితి. వాటిని అంతా కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రావడం జరిగింది. ఆ 2 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేస్తున్నారు. ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాంకర్లను కూడా తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా కూడా కొంత మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చూడవచ్చు. ఒకసారి ఇంట్లోని సామాగ్రి అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. ఏవి కూడా పనికి రాకుండా పోయాయి. వంట సామాను కావచ్చు, ఇటు తినే ఆహార పదార్థాలు కావచ్చు, వాటి ఉన్నటువంటి మెషినరీస్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. ఏవి కూడా పనికి వచ్చే పరిస్థితి. వీళ్ళంతా కూడా కూలి పని చేసుకుంటూ జీవనం
జీవనం సాగిస్తున్నట్టుగా ఇక్కడ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఇవన్నీ దాదాపు 15 పూరిన్లు, ఆ పౌరిన్లను కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. వాటిని అంతా కూడా మంటలలో అగ్నికి ఆపోయేది. దాదాపు లక్షల్లో నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి మాత్రం ఇంకా కూడా ఈ ఇంట్లో ఏవి కూడా తిరిగి ఉపయోగించే పరిస్థితి మాత్రం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. వంట సామాన్ అంతా కూడా అగ్నిలో కాలిపోయింది. ఇంకా కూడా మంటల వేడి కావచ్చు, ఆ పొగలు కావచ్చు, అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. మరొక వైపు ఫైర్ సిబ్బంది అంతా కూడా వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బందికి సహకరిస్తున్నారు, తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. వారంతా కూడా ఇప్పుడిప్పుడిగా సమాచారం అందింది. ఎవరైతే ఈ గుడిసెలు కాలిపోయిన బాధితున్నారో వారంతా కూడా తిరిగి ఇంటి వద్దకు చేరుకున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని అంతా కూడా వారికి అందిస్తున్న పరిస్థితి. ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి సామాను కూడా పూర్తిగా బట్టలు కావచ్చు, అవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. వీటిని అంతా కూడా వాటర్ స్ప్రే చేసి వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు లక్షల్లో నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మంటలు కొంత అదుపు చేసినప్పటికీ ఇంకా కూడా మంటలు వ్యాపించకుండా ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, స్థానికులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థానికంగా మాత్రం కొంత టెన్షన్ మాత్రం నెలకొంది, భయాందోళన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఇంట్లో నుంచి ఇటు చుట్టుపక్కల వారు ఎవరు కూడా బయటికి రావడం లేదు. చుట్టుపక్కలకు మంటలు వ్యాపించకుండా మాత్రం చర్యలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో దాదాపు లక్షల్లో నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఓకే సతీష్.